వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కలవారి కోడలు కనక మహాలక్ష్మి ప్రోమోలోకి వెళ్తే విహారీ సహస్ర ఇద్దరు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది. ఇదంతా లక్ష్మి చూస్తూనే ఉంటుంది. లక్ష్మి దూరం నుంచి కానీ బాధగా ఉంటుంది. ఇంతలో పండు పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ అక్కడ ఈ పెళ్ళికి మీ నాన్నగారు వచ్చారమ్మా అని చెప్పడంతో షాక్ అయిపోతుంది. ఎక్కడ పండు అని అడుగుతూ ఉంటుంది. దూరం నుంచి లక్ష్మి వాళ్ళ నాన్నని చూసి షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా పండు ఏం చేయాలని అడుగుతూ ఉంటుంది. ఏదైనా మహా అద్భుతం జరిగితే తప్ప ఎవ్వరం ఏమీ చేయలేమమ్మా అని చెప్పి ఇక చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతారు. లక్ష్మి వాళ్ళ నాన్నకి కనిపించకుండా దాక్కుని ఈ పెళ్ళిని దూరం నుంచి చూస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక పెళ్లి పీటల మీద సహస్రని విహారిని కూర్చోబెడతారు. ఇక మొత్తం సమయం అయిపోతూ ఉంటుంది. లక్ష్మి వాళ్ళ నాన్న మండపంలోకి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీ కూడా ఉంటుంది. సహస్ర విహారి ఇద్దరు ఫోటో కూడా ఉంటుంది. ఇక లక్ష్మి వాళ్ళ నాన్న ఆ ఫోటో వెనకాలే నుంచుని ఉంటాడు. లోపలికి వస్తూ ఉంటాడు. ఇక ముహూర్తం సమయం అయిపోతుందమ్మా. ఇక గట్టి మేళం అంటూ పంతులు గారు విహారీ చేతికి తాలిబొట్టుని ఇస్తారు. విహారీ ఎవ్వరికీ గుర్తుపట్టకుండా మొహానికి పూలతో తెరని కట్టుకుని ఉంటాడు. అందువల్ల లక్ష్మి వాళ్ళ నాన్న గుర్తుపట్టకుండా కూర్చుంటాడు. పీటల మీద విహారీ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తాలిబొట్టు పట్టుకుని అలా ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ తొందరగా కట్టు అని చెబుతూ ఉంటారు. సహస్ర చాలా సంతోషంగా ఉంటుంది. ఇక విహారీ సహస్ర మెడలో తాలిబొట్టును కట్టేస్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి పెళ్ళి ఆపండి అంటూ మండపం స్టేజీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక విహారీ చూసి ఆశ్చర్యపోతాడు. లక్ష్మి వాళ్ళ నాన్న విహారీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు. ఇక విహారీయే పెళ్లి కొడుకు అన్నది ఆదికేశవులు తెలుసుకుంటారా అన్నది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.